హలో స్టూడెంట్స్, మన కరెంట్ అఫైర్స్ సెషన్స్లో ఇది 7th సెషన్. సో ప్రీవియస్గా మనం 6 సెషన్స్ కంప్లీట్ చేసాము అండ్ ఓవరాల్ హోలిస్టిక్గా ఆల్ రౌండ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాం ఇందులో. అండ్ ఇదే కాకుండా వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ దిస్ పిఐబి సెషన్స్. అంటే ఎవ్రీ వీక్ పిఐబిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇంకో సెషన్ ద్వారా తీసుకొస్తున్నాం. సో దట్ మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఏ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వకుండా హోలిస్టిక్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో. సో ఈ వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాం మనము. అండ్ ఒకవేళ మీరు కనుక ప్రీవియస్ సెషన్స్ చూడనట్టయితే ద సెషన్స్ విల్ బీ అరౌండ్ 10 to 15 minutes. సో దట్ ఫాస్ట్గా మీరు గ్రాస్ చేసుకోవడానికి, అంటే టైం వేస్ట్ అవ్వకుండా మీరు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఒకసారి ఈ సెషన్కి వచ్చేద్దాము. దిస్ ఈజ్ అవర్ 7th సెషన్. సో ఫస్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ చూస్తే స్కై క్యాస్ట్ సిస్టమ్ అనమాట. ఇండియా 19th కంట్రీ ఈ స్కై క్యాస్ట్ సిస్టమ్ని తీసుకోవడానికి అంటే డెవలప్ చేసింది ఇండియా. సో ఈ స్కై క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్. దేనికోసం అని చెప్పేసి అట్మాస్ఫియర్ మానిటరింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ కోసం అని చెప్పేసి రియల్ టైమ్ వెదర్ అండ్ దాంతోపాటు దాన్ని మానిటర్ చేయడం అండ్ ఫర్దర్గా ఫోర్కాస్ట్ చేయడం ఓవరాల్గా ఈ స్కై క్యాస్ట్ సిస్టమ్ చేస్తుంది అనమాట. ఇది వెరీ అడ్వాన్స్డ్ సిస్టమ్. దీన్ని రీసెంట్గా ఎక్కడ పెట్టారు అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది కదా, అక్కడ మనకి సిస్టమ్ని పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మిషన్ మౌసమ్ అని మనకు ఉంది కదా, ఆ మౌసమ్ యొక్క వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్. సో ఒక్కసారి ఈ స్కై క్యాస్ట్ సిస్టంలో ఏమేమి ఉంటాయనే చూద్దాం. ఎందుకని చెప్పేసి ఈ స్కై క్యాస్ట్ సిస్టమ్ అంత అడ్వాన్స్డ్ అంటున్నారంటే ఇందులో రేడార్ విండ్ ప్రొఫైలర్ అని ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే విండ్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా ఉంది, దాని డైరెక్షన్ ఎట్లా ఉంది, ఇవన్నీ మెజర్ చేస్తుంది అప్ టు 3 kilometers ఆటిట్యూడ్ వరకు. నెక్స్ట్ సోడార్ అంటారనమాట. ఇదేంటి అంటే లోవర్ అట్మాస్ఫియర్లో టర్బులెన్స్ ఎట్లా ఉంటుంది, విండ్ ప్రొఫైల్ ఎట్లా ఉండాలని చెప్పేసి సోడార్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మైక్రోవేవ్ రేడియోమీటర్. ఇది వచ్చేటప్పటికి అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్, హ్యూమిడిటీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయని చెప్పేసి మనకి మైక్రోవేవ్ రేడియోమీటర్ చెప్తుంది. అండ్ ఇంకోటి గ్రౌండ్ బేస్డ్ ఏరోసోల్ స్పెక్ట్రోమీటర్. సో ఫాగ్ డ్రాప్లెట్స్ కానివ్వండి, ఏరోసోల్స్ కానీ మనకి అట్మాస్ఫియర్లో ఉంటాయి కదా, అవి ఎట్లా ఉన్నాయని చెప్పేసి మనకి గ్రౌండ్ బేస్డ్ ఏరోసోల్ స్పెక్ట్రోమీటర్ చెప్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి లైడార్ బేస్డ్ సీలియోమీటర్. ఇది ఓవరాల్గా ఫాగ్ లేయర్స్, క్లౌడ్ లేయరింగ్ ఉంటుంది కదా, ఒక లేయర్ వరకు ఫాగ్ ఉంటుంది, ఆ పైన క్లౌడ్ లేయర్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ లేయర్స్ని మనకి సీలియోమీటర్ చెప్తుంది. సో ఓవరాల్గా ఈ ఎక్విప్మెంట్ అన్ని ఉండడం వల్ల మనం ఇది అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అని చెప్తున్నాం అనమాట. సో ప్రీవియస్గా మనకి వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ వైఫెక్స్ అంటారు, WIFEX. ఇదేంటి అంటే వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్. ఈ వింటర్ ఫాగ్ ఎక్స్పెరిమెంట్ IITM అండ్ దాంతోపాటు IMD వీళ్ళిద్దరు కలిపి మనకి 2015లో చేశారనమాట. దాని బేస్ మీద మనకి స్కై క్యాస్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. సో మీరు కామెంట్ సెక్షన్లో ఇక్కడ మనం వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మిషన్ మౌసమ్ అన్నాం కదా, మిషన్ మౌసమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాము. ఇంకోటి కిల్ స్విచ్. RBI రీసెంట్గా ఈ కిల్ స్విచ్ ఉంది కదా, దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తుంది అనమాట. ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చింది 2025-2026కి. సో అందులో ఈ కిల్ స్విచ్ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో ఒకసారి కిల్ స్విచ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనకి ఫ్రాడ్స్టర్స్ ద్వారా ఏదైనా అటాక్ అవుతుంది అంటే సిస్టమ్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఆ డివైస్ కానీ ఆ సిస్టమ్ కానీ అది డిజేబుల్ చేసేయడం, సర్వీస్ని బ్లాక్ చేసేయడం అనమాట. ఆటోమేటిక్గా దానంతరిగా చేయడానికి కిల్ స్విచ్ అంటారనమాట. కరెంట్గా చూసుకున్నట్టయితే ఇంకో విషయం మనకి RBI చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలంటే కార్డ్స్లో మనం స్విచ్ చేయాల్సి ఉంటుంది ఆ కార్డ్ని. సో ఇదే మనకి RBI UPI ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా తీసుకురాబోతుంది అనమాట. ఓవరాల్గా కన్జ్యూమర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ తగ్గుతుంది. అండ్ రీసెంట్గా మనకి డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గించడానికి RBI ఈ కిల్ స్విచ్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఏంటిది అంటే ఏదైనా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ డివైస్ని, ఆ సర్వీస్ని సెట్ డౌన్ చేయడమే ఈ కిల్ స్విచ్. నెక్స్ట్ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఏం చెప్పింది అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా, సో దానిని ఈ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దీని ద్వారా ఫుల్ఫిల్ చేసుకోమంది. సో ఒక్కసారి ఫస్ట్ జీరో కూపన్ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే చూద్దాము, ఆ తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని దీనికి ఎలా లింక్ చేశారో చూద్దాం. సో జీరో కూపన్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సెబీ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి, వాళ్ళకి ఫండ్స్ తీసుకోవడానికి ఈ జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్స్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇస్తారు. సో బేసిక్గా ఏంటి అంటే ఇవి నార్మల్గా బాండ్స్ కానీ స్టాక్స్ కానీ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ఇస్తాయి మనకి రిటర్న్స్. కానీ ఇందులో మనం చూసుకుంటే ఎలాంటి ప్రిన్సిపల్ రీపేమెంట్ ఉండదు, అట్లని ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట.
సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఈ 0 కూపన్ 0 ప్రిన్సిపల్ బాండ్ కొన్నారు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ రాదు, ఆ పెట్టిన డబ్బులు కూడా రావు. కానీ వీళ్ళ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటితో ఒక సోషల్ ఇంపాక్ట్ ఉన్నటువంటి పనిని చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫైనాన్షియల్ రిటర్న్స్ కాకుండా సోషల్ ఇంపాక్ట్ కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెంట్ న్యూస్లో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఓన్లీ 10% మాత్రమే మనం ఈ 0 కూపన్ 0 ప్రిన్సిపల్ బాండ్స్లో పెట్టాలి అని చెప్పడం జరిగిందనమాట ఈ ఇన్స్ట్రుమెంట్స్లో. సో ఒక్కసారి మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చూసుకున్నట్టయితే మనకి కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 135 కింద ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మ్యాండేటరీగా ఉంది. అంటే ఒక కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంత చేయాలి అంటే లాస్ట్ 3 yearsగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాఫిట్ ఉంటుంది కదా, అందులో అట్లీస్ట్ 2% ఆఫ్ దర్ యావరేజ్ నెట్ ప్రాఫిట్, యావరేజ్ నెట్ ప్రాఫిట్లో కనీసం 3% వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఏ యాక్టివిటీస్లో వీళ్ళు పెట్టాలి అనేది ఈ కంపెనీస్ యాక్ట్లో ఉన్నటువంటి షెడ్యూల్ 7లో చెప్పడం జరిగింది. సో ఇది 0 కూపన్ 0 ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ట్రామా కేర్, పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ ట్రామా కేర్ ఏదైతే ఉందో అది ఫండమెంటల్ రైట్ అని చెప్పింది అనమాట. అండర్ విచ్ ఆర్టికల్ అనేది మన క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటది? ఆర్టికల్ 21 కింద సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ విషయం చెప్పింది. ట్రామా కేర్ ఏంటి అంటే స్పెసిఫిక్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఫస్ట్ 1 hourని గోల్డెన్ అవర్ అంటారనమాట. ఆ టైంలో కనుక మనం పేషెంట్ని ట్రీట్ చేయగలిగితే వాళ్ళ యొక్క సర్వైవల్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం ట్రామా కేర్ అంటాం. ఆ పర్టికులర్ అవర్లో వాళ్ళకి తగినటువంటి కేర్ని అందజేయడము. సో ఆ తగినటువంటి కేర్ అందజేయడం అనేది ఇప్పుడు ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టైమ్లీ మెడికల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. సో అవే కాకుండా ఇంకొన్ని డైరెక్షన్స్ ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు. ఒక్కసారి రఫ్గా చూద్దాము, మీరు మెయిన్స్లో వాల్యూ ఎడిషన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్ ట్రామా కేర్ సెంటర్స్ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పెట్టాలి. అంటే ఎమర్జెన్సీ ట్రామా కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అది అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో పెట్టాలి. అండ్ దాంతోపాటు అంబులెన్స్ కానివ్వండి, ఆ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆ ట్రామా కేర్ని వెంటనే చూడడానికి ఉన్నటువంటి కావాల్సినటువంటి మెడికల్ స్టాఫ్ని కానీ ఎంపవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఈ ట్రామా కేర్ కోసం ఫండ్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ డైరెక్షన్స్ మనకి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అండర్ విచ్ ఆర్టికల్ ట్రామా కేర్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది? అండర్ ఆర్టికల్ 21. ఈ విషయం మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్లెపెన్ లేక్. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ గ్లెపెన్ గ్లేషియర్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. సో దానివల్ల హిమాచల్ ప్రదేశ్లో శిశు అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది అనమాట. ఆ విలేజ్కి ఫర్దర్గా చాలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఇది అంతా ఎట్లా జరుగుతుందనే చూద్దాం. సో ఒక్కసారి ఈ గ్లెపెన్ లేక్ చూసుకున్నట్టయితే ఇది మనకి శిశు అనే విలేజ్కి పైన ఉంటుంది అనమాట. హిమాచల్ ప్రదేశ్ ఇది శిశు విలేజ్, దాని పైన మనకి గ్లెపెన్ లేక్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఒక గ్లేషియర్ లేక్, అంటే గ్లెపెన్ గ్లేషియర్ ఉంటుంది, ఆ గ్లేషియర్ ద్వారా ఫామ్ అయినటువంటి లేక్. సో ఒకసారి మనకి ఈ గ్లేషియర్ ద్వారా ఫామ్ అయినటువంటి లేక్ ఏమైందంటే 1989 ఆ టైం నుంచి 2022కి చూసుకుంటే దాదాపు 3 times ఈ లేక్ సైజ్ పెరిగింది. ఏంటి ఈ గ్లేషియర్ మెల్ట్ అవ్వడం వల్ల కానివ్వండి, ఓవరాల్గా ఈ లేక్ సైజ్ అనేది మనకి లాస్ట్ 20-30 yearsలో చూసుకుంటే ట్రిపుల్ అవ్వడం జరిగిందనమాట. సో దానివల్ల ఏంటి అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రీసెంట్గా దీన్ని హైలీ వనరబుల్ లేక్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు? సో ఈ లేక్ కనుక ఒకవేళ ఏదైనా ఫ్లడ్ లాంటివి వచ్చినప్పుడు గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైనుంచి ఒకవేళ ఈ గ్లేషియర్ కిందకు వచ్చినా సరే, అంటే అవలాన్స్ లాంటివి ఫామ్ అయినా సరే, ఓవరాల్గా హైలీ వనరబుల్ లేక్గా దీన్ని క్లాసిఫై చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేక్ ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్. దేనిపైన ఉంది? శిశు విలేజ్ పైన ఉందన్నమాట. ఇక్కడ మనం చేసుకున్నట్టే శిశు విలేజ్కి నార్త్ సైడ్కి గ్లెపెన్ లేక్ అనేది ఉంది. ఇది ఒక గ్లేషియర్ లేక్. నెక్స్ట్ది బ్లూ బాండ్స్. రీసెంట్గా సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ బేస్డ్ స్టేట్ ఓన్డ్ ఈ ఎన్బిఎఫ్సి ఈ ఫస్ట్ బ్లూ బాండ్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అసలు ఈ బ్లూ బాండ్స్ అంటే ఏంటి? ఈ బ్లూ బాండ్స్లో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసినట్టయితే అవి మ్యారిటైమ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వాడతారనమాట. అంటే ఏంటి? స్పెసిఫిక్గా ఓషన్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్, క్లీన్ వాటర్ కోసం అని చెప్పేసి, ఓషన్ సస్టైనబుల్గా యూజ్ చేయడానికి, లోపల ఉన్నటువంటి మెరైన్ బయోడైవర్సిటీని కాపాడడానికి, ఓవరాల్గా మొత్తం ఓషన్కి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వాడేవే ఈ బ్లూ బాండ్స్ అనేవి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఫస్ట్ సావరిన్ బాండ్ ఎవరిచ్చారు? రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వాళ్ళు ఫస్ట్ సావరిన్ బ్లూ బాండ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడు? 2018లో ఫస్ట్ టైం వీళ్ళు బ్లూ బాండ్ ఇచ్చారు. ఏ కంట్రీ ఇచ్చింది? సీషెల్స్ ఇచ్చింది అనమాట.
సో ఫస్ట్ టైం మనం ఇండియాలో సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఓవరాల్గా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, సో మెరైన్ బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ అవుతుంది, కోస్టల్ మేనేజ్మెంట్, అండ్ దాంతోపాటు మెరైన్ పొల్యూషన్ తగ్గుతుంది, క్లీన్ వాటర్ రిసోర్సెస్ని పెంచొచ్చు, సస్టైనబుల్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో వీటన్నిటికీ యూజెస్గా ఉన్నాయన్నమాట. ఓవరాల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ కంట్రీ ఎవరు ఇచ్చింది అంటే షీచెల్స్ ఇచ్చింది 2018లో. ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్ టైం సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. హంగరీస్ పార్లమెంట్ రీసెంట్గా ఐసీసీ యొక్క మెంబర్షిప్ అనేది కంటిన్యూ చేసింది. ఒక్కసారి ఈ కాంటెక్స్లో ఐసీసీ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు ఐసీసీ అండ్ ఐసీజే ఈ రెండు మంచి డిఫరెన్సెస్ కూడా చూద్దాము. ఒక్కసారి ఐసీసీ గురించి చూసుకున్నట్టయితే, ఇది రోమ్ స్టాచ్యూ నుంచి ఆరిజినేట్ అయిందనమాట. 2002లో ఇది రోమ్ స్టాచ్యూ అనేది ఫోర్స్లోకి రావడం జరిగింది. అక్కడ నుంచి ఈ ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆరిజిన్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి ఇండివిజువల్స్ని ప్రాసిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే స్టేట్స్ని కాదు, ఇండివిజువల్స్ని ప్రాసిక్యూట్ చేస్తుంది. దేని క్రైమ్స్కి, జీనోసైడ్, క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ, వార్ క్రైమ్స్, క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్, వీటి విషయాల మీద ఇండివిజువల్స్ని ప్రాసిక్యూట్ చేస్తుంది ఐసీసీ. మెంబర్షిప్ చూసుకుంటే దాదాపు 125 కంట్రీస్ ఉన్నాయి. కాకపోతే ఈ రోమ్ స్టాట్యూకి ఇండియా, ఇజ్రాయిల్, యుఎస్ఏ, రష్యా, చైనా వీళ్ళెవరు ఈ రోమ్ స్టాట్యూ యొక్క పార్టీస్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఐసీసీ అండ్ ఐసీజే ఒక రెండు డిఫరెన్సెస్ చూద్దాం. ఐసీసీ అంటే ఏమనుకున్నాం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐసీసీ దేని ద్వారా ఫామ్ అయింది, మనం పైన చెప్పుకున్నట్టు రోమ్ స్టాట్యూ ద్వారా ఫామ్ అయింది అనమాట. 1998లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ రోమ్ స్టాట్యూ ద్వారా. నెక్స్ట్ది ఈ ఐసీజే వచ్చినప్పటికీ యూఎన్ చార్టర్ ద్వారా, అంటే ఇది ఒక యూఎన్ యొక్క జుడిషియల్ ఆర్గాన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐసీసీ స్పెసిఫికల్లీ క్రిమినల్ కోర్టు. అండ్ దీని జ్యూరిస్డిక్షన్ చూసుకున్నట్టయితే ఐసీసీ ఇండివిజువల్స్ని ట్రైల్ చేస్తుంది. దేని మీద అని చెప్పుకున్నాం ఇక్కడ, జీనోసైడ్ కానీ, వార్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ, వార్ క్రైమ్స్, అంటే వార్కి సంబంధించిన, హ్యుమానిటీకి సంబంధించినటువంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అవి చేసినటువంటి ఇండివిజువల్స్ మీద దీని జ్యూరిస్డిక్షన్ ఉంటుంది ఐసీసీది. ఐసీజే వచ్చేటప్పటికి స్టేట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కంట్రీస్, స్టేట్స్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి లీగల్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, అవి ఐసీజే అనేది చూస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి మెంబర్షిప్ వచ్చేటప్పటికి ఈ రోమ్ స్టాట్యూని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తారు. ఇక్కడ మనకి ఐసీజేలో ఇది యుఎన్ ఆర్గాన్ కాబట్టి యుఎన్లో ఉన్నటువంటి అన్ని మెంబర్ స్టేట్స్ ఆటోమేటికల్లీ దీని పార్ట్ అవుతాయి అనమాట. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చినప్పటికి రెండింటికి హేగ్, నెదర్లాండ్స్. అండ్ డెసిషన్స్ గురించి చూసుకున్నట్టయితే ఐసీసీ యొక్క జడ్జిమెంట్స్ అనేవి బైండింగ్. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఈ రోమ్ స్టాట్యూ యాక్సెప్ట్ చేసిన స్టేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐసీజేలో జడ్జిమెంట్స్ బైండింగ్ అండ్ ఆ కంప్లైన్స్ ఆ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ స్టేట్ కావాలనుకుంటే కంప్లైంట్గా ఉండొచ్చు జడ్జిమెంట్తో, లేకపోతే లేదు. నెక్స్ట్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పర్పస్ ఏంటి, ఓవరాల్గా ఐసీసీ పర్పస్ ఏంటి అంటే, గ్రేవెస్ట్ హ్యుమానిటీకి చేసినటువంటి క్రైమ్స్ ఉంటాయి కదా, అంటే వార్స్లో కానివ్వండి, ఎవరినైనా చంపేస్తున్న వార్స్లో, జీనోసైడ్ చేస్తున్న పర్టికులర్ కమ్యూనిటీస్ని, అలాంటి వాటిని మనకి ఐసీసీ చూస్తుంది. అదే ఐసీజేకి వచ్చినప్పుడు, సో ఇంటర్నేషనల్ లా, ఓవరాల్గా జుడిషియల్ ఆర్గన్ కాబట్టి ఇది ఇంటర్నేషనల్ లా అండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి పీస్ఫుల్ సెటిల్మెంట్ ఉంటుంది కదా, దానికోసం మనకి ఐసీజే అనేది చేస్తుంది అనమాట. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ ఐసీసీ అండ్ ఐసీజేకి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్. ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒక్కసారి మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసింది, జింద్ సోనిపేట్ సెక్షన్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, జింద్ సోనిపేట్ సెక్షన్లో ఇండియన్ రైల్వేస్ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ ట్రాన్సిట్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మనం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి చూద్దాము. సో బేసిక్గా ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ డివైస్. అంటే ఏంటి, కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది. కెమికల్ ఎనర్జీని డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్. సో బేసిక్గా ఏంటంటే, ట్రెడిషనల్గా మనకి ఇంజన్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఐసీ ఇంజన్స్ అంటారు. ఇవి జనరల్గా ఏంటి, ఫ్యూయల్ని బర్న్ చేస్తాయి, దానివల్ల ఎమిషన్స్ వస్తాయి. కానీ మనకి ఇక్కడ ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా ఎలాంటి హార్మ్ఫుల్ ఎమిషన్స్ ఉండవన్నమాట. మోస్ట్లీ మనం చూసుకున్నట్టయితే వాటర్ అండ్ హీట్ మాత్రమే బై ప్రోడక్ట్స్గా వస్తుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే హార్మ్ఫుల్ ఎమిషన్స్ ఉండవు, అడ్వాంటేజెస్, అండ్ నాయిస్ ఉండదు, అండ్ వెరీ హై ఎఫిషియన్సీ, అండ్ రీఫ్యూయల్ కూడా వెరీ క్విక్గా అవుతుంది అనమాట. కన్వెన్షనల్ ఫ్యూయల్స్ లాగా ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ, షిప్స్ కానీ ఏదైతే హై పవర్ కావాలో, హై ఎనర్జీ కావాలో వాటికి యూజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్కి. నెక్స్ట్ అలానే మేజర్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటికి ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్స్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా దీనికి టెంపరేచర్ ఆపరేటింగ్ తక్కువ ఉండాలి, 60 to 80 degrees మాత్రమే ఉండాలన్నమాట. సో పోర్టబుల్ అండ్ బ్యాకప్ పవర్ లాగా యూజ్ చేస్తారు చాలా వరకు ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్స్.
నెక్స్ట్ సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ఉంటారు. దీనికి హై ఆపరేటింగ్ టెంపరేచర్ ఉండాలి, 600 to 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా ఉంటుంది అనమాట. సో జనరల్గా ఒక స్టేషనరీ ఒక పాయింట్లో ఉండి అక్కడే పవర్ జనరేట్ చేస్తారు కదా, వాటికి మనకి సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్ అంటారు అనమాట. ఆల్కలైన్ ఎలక్ట్రోలైట్స్ వాడుతుంది. ఈ జనరల్గా మనకి ఆల్కలైన్ ఫ్యూయల్ సెల్స్ స్పేస్ మిలిటరీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ అలానే కాకుండా మోల్టెన్ కార్బనేట్ అని, ఫాస్ఫోరిక్ యాసిడ్ అని, డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి మనకి. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్. దాని యొక్క బై ప్రొడక్ట్స్ ఏంటి, మోస్ట్లీ హీట్ అండ్ వాటర్గా ఉంటుంది. సో దాట్ ఇట్ ఈస్ వెరీ సస్టైనబుల్ అండ్ నో హార్మ్ఫుల్ ఎమిషన్స్. నెక్స్ట్ బెలగ్రాడ్ రీజన్. రీసెంట్గా మిసైల్ అండ్ డ్రోన్ స్ట్రైక్ అయిందనమాట రష్యాలో ఉన్నటువంటి ఈ బెలగ్రాయిడ్ రీజన్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యుక్రెయిన్కి ఉన్నటువంటి ఇది వన్ ఆఫ్ ద బార్డర్ బెలగ్రాయిడ్ రీజన్ అనేది. అండ్ ఇది 1954లో రష్యాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రష్యాకి సౌత్ వెస్ట్, రష్యా యొక్క సౌత్ వెస్ట్లో ఉంటుంది మనకి బెలగ్రాయిడ్ రీజన్ అనేది. మనం చూసుకున్నట్టయితే ఈ డాంటస్ రివర్ ఉంది కదా, ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద డాంటస్ రివర్ ఈ బెలగ్రాయిడ్ రీజన్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇండస్ట్రియల్ హబ్. స్పెసిఫిక్గా చూడాలి అంటే మనం ఇది రష్యా సెక్యూరిటీ కానీ మిలిటరీ ఆపరేషన్కి కానీ దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ హబ్ అనమాట. రష్యా యొక్క 1/3 ఆఫ్ ఐరన్ ఓర్, ఎంత 1/3 ఆఫ్ ఐరన్ ఓర్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి వెరీ మచ్ లీడ్ ఇన్ అగ్రికల్చర్. ఇది చూసుకున్నట్టయితే ఇది ఈ రీజన్ యొక్క మోస్ట్ ఇంపార్టెన్స్. ఇది ఏ కంట్రీలో ఉంది, రష్యాలో ఉంది, బార్డరింగ్ టు యుక్రెయిన్. రష్యాకి సౌత్ వెస్ట్కి ఉందన్నమాట ఈ రీజన్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఈ వీక్ ఉన్నటువంటి సెషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఫర్దర్ సెషన్స్ కూడా చూడండి. అండ్ ఒకవేళ ముందు చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.